ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరిన్ని కలెక్షన్స్తో మళ్ళీ రావడం జరిగిందండి. కిచెన్ ఐటమ్స్, అలాగే దేవతా విగ్రహాలు, బాండీలు, ఇంకా మనకి తాంబూలం ప్లేట్స్ ఉంటాయి కదా, దేవుడి దగ్గర బట్టలు అది పెట్టుకోవడానికి అట్లా. ఇంకా బిర్యానీ సెట్స్ అండి, ఒక 10 kgsలో బిర్యానీ సెట్స్ కూడా వచ్చినాయి మన దగ్గర. కంచాలతో సహా వచ్చినాయండి, గ్లాసెస్. అలాగా ఎవరైనా సరే డైరెక్ట్గా వచ్చి పర్చేజ్ చేసుకోవాలి అనుకుంటే మన అడ్రస్ వచ్చేప్పటికి గుంటూరు అండి, పొన్నూరు రోడ్డు, ఐపీడీ కాలనీ 4th లైన్ అండి. ఎవరైనా సరే రావాలనుకున్న వాళ్ళు ముందుగా కాల్ చేస్తే లైవ్ లొకేషన్ అనేది షేర్ చేస్తామండి. డైరెక్ట్గా రావచ్చండి. డైరెక్ట్గా వస్తే ఇంకా చాలా ఐటమ్ ఉంటుందండి, చూసి పర్చేజ్ చేసుకోవచ్చు. అలాగే ఆన్లైన్ ఫెసిలిటీ మనకి ఆల్ ఇండియా మొత్తం కూడా మనము కొరియర్ అనేటువంటి చేయడం జరుగుతుందండి. ముందుగా మనకి 3Dలో లక్ష్మీ గణేష్ వచ్చారండి, చాలా బాగున్నారు. కమలంలో కూర్చొని ఉన్నారు. హైట్ వచ్చేపాటికి మనకి 3.5 inches అండి, ఇద్దరు కూడాను చాలా బాగున్నాయి. ఫేస్ కట్స్ కానీ చాలా నీట్ ఫినిషింగ్ అనమాట. ఒక్కొక్కటి మనకి 750 రూపీస్ అండి, 750 రూపాయలు. అసలు చాలా కళగా ఉన్నారు. ఫీచర్స్ బాగున్నాయండి. పెయిర్ కాస్ట్ మనకి 1500. నెక్స్ట్ లక్ష్మీ అమ్మవారు అండి, 5 inches హైట్లో అయితే రావడం జరిగింది. చాలా బాగున్నారు. అమ్మవారి ఫేస్ కానీ చాలా కళగా ఉన్నారు. బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ అనమాట. అమ్మవారి కాస్ట్ వచ్చేప్పటికి 1550 అండి. నెక్స్ట్ భూవరాహ స్వామి అండి, చాలా బాగున్నారు. స్వామివారు భూదేవితో సహా ఉన్నారు. 5.5 inchesలో అయితే రావడం జరిగింది. మనం భూమికి సంబంధించి ఏదైనా మనం పూజలు చేసుకున్నా, సొంత ఇల్లు కట్టుకోవాలనుకున్నా భూవరాహ స్వామికి పూజలు చేస్తారు కదండి, అలా వరాహ స్తోత్రం చదువుతూ పూజ చేసుకుంటే మంచిదండి. 5.5 inches అయితే హైట్ ఉన్నారు స్వామివారు. కాస్ట్ వచ్చేప్పటికి 1350 అండి, 1350 రూపాయలు. నెక్స్ట్ కుమారస్వామి అండి, 6.9 inches అయితే హైట్ ఉన్నారు, మకర తోరణంతో కలిపి. స్వామివారి హైట్ వచ్చేప్పటికే మనకి 5 inches దాకా ఉన్నారండి. 5 inches 4.9 ఉన్నారు. చాలా బాగుంది, మకర తోరణంతో సహా కుమారస్వామి. ప్రైస్ వచ్చేప్పటికి మనకి 1600 అండి, 1600 రూపాయలు. నెక్స్ట్ లక్ష్మీ కుబేరులు అండి, ఇవి వచ్చేపాటికి మనకి వ్యాపార సంస్థల్లో అలా పెట్టుకున్నా కానీ ఇళ్లలో కానీ బాగుంటుందండి. 5 inches అబోవ్ అయితే హైట్ ఉంది, చాలా బాగుంది. అంటే ధనానికి సంపదకి మూలం కదా కుబేరుడు లక్ష్మీ అమ్మవారు. హైట్ వచ్చేపాటికి 5 inches అబోవ్ ఉందండి. ప్రైస్ వచ్చేపాటికి మనకి 1600 అండి. నెక్స్ట్ చైర్ కృష్ణ అండి, ఇది కూడా చాలా బాగున్నారు. 4.5 inchesలో అయితే స్వామివారు రావడం జరిగింది. ఎవరికైనా మ్యారేజెస్కి కానీ బర్త్డే పార్టీస్కి కానీ గిఫ్టింగ్గా ఇవ్వచ్చండి. టేబుల్స్ మీద పెడితే ఇలా మూమెంట్ అయితే ఉంటుందండి, చాలా బాగుంది. స్వామివారి హైటు 4.5 inches అండి. ప్రైస్ వచ్చేప్పటికి మనకి 1200 రూపీస్. నెక్స్ట్ చైర్ గణేష్ అండి, 5 inchesలో రావడం జరిగింది. వెయిట్ కూడా ఎక్కువే ఉన్నారు స్వామి వచ్చేపాటికి. ఈ స్వామి కూడా మనకి 5 inches హైట్ అయితే ఉంది. గిఫ్టింగ్ పర్పస్ బాగుంటాయండి ఇవైతేను, టేబుల్స్ మీద అలా పెట్టుకోవచ్చు. 1600 రూపీస్ అండి చైర్ గణేష్. నెక్స్ట్ వాటర్ గ్లాసులు అండి, ఇవి జ్యూసులు అట్లా తాగడానికి కూడా బాగుంటాయి సమ్మర్లో మనకి, లేదా ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ కూడా బాగుంటాయండి. 3 inches అయితే విడ్త్ ఉన్నాయి. అలాగే మనకి 4.2 inches అయితే హైట్ ఉన్నాయండి. డిజైన్ కూడా ఉంది, చాలా బాగున్నాయి. వెయిట్ కూడా ఎక్కువే వస్తాయండి. మనకి వాటర్ కెపాసిటీ వచ్చేపాటికి 350 ml అలా పడతాయండి. చాలా బాగున్నాయి. ప్రైస్ వచ్చేపాటికి ఈచ్ వన్ 370 రూపీస్ అండి. ఇలా ట్రేలో 6 గ్లాసెస్ అయితే పడతాయండి. ట్రే కాస్ట్ వచ్చేపాటికి మనకి 650 రూపీస్ అండి. ఇలా సెట్ మనము ఎవరికైనా గిఫ్టింగ్గా ఇవ్వచ్చండి. నెక్స్ట్ మనకి కంచాలండి, చాలా బాగున్నాయి. ఇవి వచ్చేపాటికి మనకి హెవీ వెయిట్ అనమాట. హెవీ వెయిట్ ఇలా డిజైన్ అది వచ్చింది. 11 inches అయితే విడ్త్ ఉందండి. 1 kg వెయిట్ అయితే ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 1 kg దాకా వెయిట్ ఉంటుంది. చాలా బాగున్నాయండి. వెయిట్ ఎక్కువ, కంచాల్లో తింటే హెల్త్కి కూడా మంచిదని చెప్తారు కదా. ప్రైస్ వచ్చేప్పటికి 2500 అండి. 11 inches అయితే విడ్త్ ఉంది. అలాగే ఇందులో మనకి స్మాల్ సైజ్ కావాలన్నా ఉందండి, కొంచెం చిన్న సైజ్. ఇది వచ్చేప్పటికి 10 inches పడుతుంది మనకి. 10 inches విడ్త్ ఉంటుంది. ప్రైస్ వచ్చేప్పటికి 2200 అండి. 10 inches 2200. 11 inches వచ్చేప్పటికి మనకి 2500 రూపీస్ అండి. నెక్స్ట్ మనకి పూజలకి డెకరేషన్కి అట్లా ఎవరికైనా గిఫ్టింగ్ అలా ఇవ్వాలన్నా కూడా 10.5 inchesలో అండి మీనాకారి వర్క్ వచ్చింది మధ్యలో, చాలా బాగుంది.
10.5 ఇంచెస్ అయితే విడ్త్ ఉంది. ప్రైస్ వచ్చేపాటికి 450 రూపీస్ అండి. చాలా బాగుంది. ఇలా డెకరేషన్గా కూడా మనం వాడుకోవచ్చు. నెక్స్ట్ 12 ఇంచెస్లో తాంబూలం ప్లేట్లు అండి. బట్టలు అది పెట్టుకోవడానికి దేవుడి దగ్గర చాలా బాగుంది. ఫ్రూట్స్ కానీ దేనికైనా మనం వాడుకోవచ్చు. ఫెస్టివల్స్కి, గృహప్రవేశాలకి అట్లా మ్యారేజెస్ అప్పుడు బాగా యూజ్ అవుతాయి ఇవి పూజలకి. 12 ఇంచెస్ అయితే విడ్త్ ఉందండి. ప్రైస్ వచ్చేపాటికి మనకి 650 రూపీస్ అండి, 650 రూపాయలు. నెక్స్ట్ మనకి 12 ఇంచెస్లోనే తాంబూలం ప్లేట్స్ అండి. చాలా బాగున్నాయి ఇవి కూడా. ప్రైస్ వచ్చేపాటికే 700 రూపీస్ అండి. ఇది కూడా 12 ఇంచెస్ విడ్త్ అయితే ఉంది. ఈ ప్లేట్స్ కూడా మనకి పూజా పర్పస్ అట్లా వాడుకోవచ్చు అండి. ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వాలన్నా కూడా చాలా బాగుంటాయి. 10 ఇంచెస్ అయితే విడ్త్ ఉంటుందండి. హ్యాండిల్స్తో కలిపితే మనకి 12 ఇంచెస్ అయితే విడ్త్ ఉంటుంది. చాలా బాగుంది స్పెషల్ ఒకేషన్స్కి అట్లా. ఇది వచ్చేపాటికే 850 రూపీస్ అండి. ఇందులోనే మనకి కొంచెం చిన్న సైజ్ కూడా వచ్చిందండి. ఇది కూడా మనకి 7 ఇంచెస్ అయితే విడ్త్ ఉంటుంది. 8 ఇంచెస్ అయితే విడ్త్ అండి. హ్యాండిల్స్తో కలిపితే 10 ఇంచెస్ విడ్త్ వస్తుంది. ఇది కూడా 650 రూపీస్ అండి, 650 రూపాయలు. నెక్స్ట్ గరిటెలు అండి. ఇది కొంచెం స్మాల్ సైజ్ గరిటె అనమాట. ఇది వచ్చేపాటికి మనకి 8 ఇంచెస్ అయితే 8 ఇంచెస్ విడ్త్ లెంత్ ఉందండి. చాలా బాగుంది. ఇది వచ్చేపాటికి 250 రూపీస్ అనమాట. 8 ఇంచెస్ దాకా ఉంది. అలాగే నెక్స్ట్ మనకి గుంట గరిటె మోడల్ అండి. ఇది వచ్చేపాటికి 10 ఇంచెస్ దాకా లెంత్ ఉంది. 350 రూపీస్. వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది. అస్తం గంట అండి, అన్నం పెట్టుకోవడానికి మనకి. ఇది కూడా మనకి 350 రూపీస్. నెక్స్ట్ పకోడీలు గంట అండి. ఇది కూడా మనకి 350 రూపీస్. నెక్స్ట్ మనకి కళాయిలు అండి. ఇవి వచ్చేపాటికి 4 సైజెస్ అయితే మనకి రావడం జరిగింది. చాలా బాగున్నాయి. ఇవి కూడా లోతు ఎక్కువ ఉంటాయండి. ఫస్ట్ వన్ వచ్చేపాటికి 8.5 ఇంచెస్ అయితే విడ్త్ ఉందండి. అలాగే హైట్ వచ్చేపాటికి మనకి 3 ఇంచెస్ అయితే హైట్ ఉంది. చాలా బాగుంది. 1350 రూపాయలండి, 1350 రూపీస్. నెక్స్ట్ సైజ్ వచ్చేపాటికి మనకి నెక్స్ట్ సైజ్ అండి. ఇది కూడా ఇది కొంచెం ఇంచుమించుగా ఉంటుందండి. 8.5 ఇంచెస్ అయితే విడ్త్ ఉంది. అలాగే హైట్ కూడా 3 ఇంచెస్, సేమ్ సైజ్ అనమాట. ఇది కూడా మనకి 1350 రూపీస్ అండి. 1250 రూపీస్ అండి. ఇది వచ్చేప్పటికి 1250 రూపీస్. ఇది కొంచెం వెయిట్ తక్కువ వచ్చింది దానికన్నా, అందుకని చెప్పేసి సేమ్ సైజ్ అయినా కూడా ఇది 1250 రూపీస్. నెక్స్ట్ మనకు ఇంకో సైజ్ అండి. ఇది కూడా మనం చిన్న చిన్న వంటలు చేసుకోవచ్చు అండి. చక్రాలు, బూరెలు అట్లా చేస్తాం కదా. 9 ఇంచెస్ అయితే విడ్త్ ఉంది. అలాగే హైట్ వచ్చేప్పటికి 3.5 ఇంచెస్ అయితే హైట్ ఉందండి. చాలా బాగుంది. 1550 రూపీస్. నెక్స్ట్ బిగ్ సైజ్ అండి. ఇదైతే మనం వంటలు చేసుకోవడానికి, మనం మామూలుగా ఫెస్టివల్స్ అప్పుడు పిండి వంటలు అయ్యి చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. 11 ఇంచెస్ అయితే విడ్త్ ఉందండి. అలాగే హైట్ కూడా మనకి 3.5 ఇంచెస్ అయితే హైట్ ఉంది. బిగ్ సైజ్ అండి. చాలా బాగుంది. ఇది కూడా మనకి 1950 రూపాయలు, 1950 రూపీస్ అండి. ఇది కూడా ఇలా 4 సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మన దగ్గర. చాలా బాగున్నాయి. లోపల టిన్ కోటింగ్ కూడా వచ్చిందండి. కర్రీస్ అవి కూడా చేసుకోవచ్చు అండి. పులుపు తగిలిన ప్రాబ్లం ఏమి ఉండదు. నెక్స్ట్ మనకి 3 మెంబర్స్కి అట్లా కర్రీ చేసుకునేలాగా, ఫ్రైలు చేసుకునేలాగా వచ్చినాయండి. ఇవి వెయిట్ ఎక్కువ వస్తాయి అన్నమాట. 9 ఇంచెస్ అయితే విడ్త్ ఉంది. అలాగే హైట్ మనకి 2.5 ఇంచెస్ ఉందండి. లోతు తక్కువ ఉంటుంది, కాకపోతే వెయిట్ ఎక్కువ వస్తుంది అనమాట. 1500 రూపీస్ అండి. మనకి బరువు ఉండటం వల్ల, లోపల టిన్ కోటింగ్ ఉండటం వల్ల అంత సామాన్యంగా మాడవండి. కర్రీస్ అవి కూడా చాలా బాగుంటాయి. 1500 రూపాయలు. ఇందులోనే మనకి బిగ్ సైజ్ కూడా ఉందండి. బిగ్ సైజ్ ఇదైతే పిండి వంటలు అట్లా చేసుకోవచ్చండి. ఇది వచ్చేప్పటికి మనకి 11.5 ఇంచెస్ అయితే విడ్త్ ఉందండి. అలాగే హైట్ మనకి 3 ఇంచెస్ అయితే హైట్ ఉంది. బాగున్నాయండి. ఇవి కూడా పిండి వంటలు అలా చేసుకోవడానికి యూజ్ అవుతుంది. 1950 అండి, 1950 రూపాయలు. ఇది 11 ఇంచెస్ అయితే విడ్త్ ఉందండి. హెవీ వెయిట్. ఇది కూడా 2100 అండి. ప్రైస్ వచ్చేప్పటికి 2100 రూపీస్. నెక్స్ట్ మనకి పాలు అది కాగబెట్టుకోవాలన్నా కానీ ఒక 2 మెంబర్స్ కర్రీ అది అవుతుందండి. ఈ బౌల్ కూడా చాలా బాగుంది. విడ్త్ వచ్చేప్పటికి 6 ఇంచెస్ ఉందండి. హైట్ వచ్చేప్పటికి 3.5 ఇంచెస్ అయితే హైట్ ఉంది. 750 ml అలా పాలు అయితే పడతాయండి. 1 లీటర్ కెపాసిటీ ఉంటుంది. పాలు అయితే 750 ml. చాలా బాగుంది. 550 రూపీస్ అండి. పాలతో తోడబెట్టుకోవచ్చు, కర్రీస్ కూడా చేసుకోవచ్చు. 550 రూపీస్. నెక్స్ట్ మనకి ఇది 1.5 లీటర్ కెపాసిటీ అండి. చాలా బాగుంది. ఇది కూడా మనకి
5 ఇంచెస్ అయితే హైట్ ఉంది. అలాగే విడ్త్ వచ్చేపాటికి 5.5 ఇంచెస్ అండి. 5.9 అయితే విడ్త్ ఉంది. 1.5 లీటర్ కెపాసిటీ అనమాట. ఇది కూడా చాలా బాగుందనమాట. ఇది రైస్ వండుకోవచ్చు, మనం సాంబారు అట్లా కాసుకోవాలన్నా కూడా బాగుంటుంది. ఇది వచ్చేపాటికి మనకి 650 రూపీస్ అండి, 650 రూపాయలు. నెక్స్ట్ మరో మోడల్ బౌల్ అండి. ఇది కూడా మనకి సాంబార్ అది కాసుకోవచ్చు, లేదా 3 మెంబర్స్కి రైస్ అది కూడా ఉడుకుతుందండి. 8.5 ఇంచెస్ అయితే విడ్త్ ఉంది. అలాగే మనకి హైట్ వచ్చేపాటికి 4.5 ఇంచెస్ అయితే హైట్ ఉందండి. లోపల మనం చూపించే ప్రతి ఐటెం కూడా టిన్ కోటింగ్ అయితే ఉంటుందండి. ప్రాబ్లం ఏముండదు. కర్రీస్ చేసుకోవచ్చు, రైస్ అయినా మనం పొంగళ్ళకైనా ఎలాగైనా వాడుకోవచ్చు. చాలా బాగుంది. 1150 రూపాయలండి. వెయిట్ ఉంటుంది. టిన్ కోటింగ్ చాలా బాగుంది. 3 మెంబర్స్కి రైస్ ఉడుకుతుందండి. 1150 రూపాయలు. 10 కేజెస్ వెయిట్లో బిర్యానీ సెట్ అయితే వచ్చిందండి. చాలా బాగుంది. 5 పీసులు అయితే వస్తాయండి. 5 బౌల్స్ వస్తాయి. 10 కేజీలు వెయిట్ ఉంటుంది. స్మాల్ సైజ్ వచ్చేపటికి మనకి 1/2 కేజీ పైనే కెపాసిటీ ఉంటుందండి. నెక్స్ట్ సైజు ఒక 800 గ్రామ్స్ రైస్ కెపాసిటీ ఉంటుంది. నెక్స్ట్ మనకి 1 కేజీ అండి. ఆ నెక్స్ట్ 1.5 కేజీ పైన వచ్చేపటికి 2 లేదా 2.5 కేజీ దాకా బిర్యానీ కానీ రైస్ కానీ ఏదైనా ఉడుకుతుందండి. చాలా బాగున్నాయి. బాగా హెవీ వెయిట్ అనమాట. వీటికి కూడా లోపల టిన్ కోటింగ్ అనేటువంటిది ఉంటుందండి. టిన్ కోటింగ్ ఉంటుంది. బాగా వెయిట్ ఉండటం వల్ల మాడటం అట్లా ఏముండదండి. ఇందులో మనం ఏ ఐటమ్స్ కుక్ చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. సెట్ కాస్ట్ వచ్చేపటికే 15,000 అండి. సెట్ కాకుండా విడిగా బౌల్స్ తీసుకోవాలన్నా కూడా మీకు 1, 2 అట్లా ఏ బౌల్ అయినా కూడా ఇస్తామండి. విడిగా బౌల్స్ కూడా ఇస్తామండి. సెట్ కావాలనుకుంటే సెట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇవి కూడా మనకి రైస్కి కానీ పొంగళ్ళకి కానీ చాలా బాగుంటాయండి. 8.5 ఇంచెస్ అయితే విడ్త్ ఉంది. అలాగే హైట్ వచ్చేపాటుగా మనకి 5.5 ఇంచెస్ అయితే హైట్ ఉంది. బిగ్ సైజ్ అండి. 4 మెంబర్స్కి రైస్ అయితే ఉడుకుతుంది. ఇలా హ్యామెడ్ డిజైన్ అయితే వచ్చిందండి. చాలా బాగున్నాయి. ఇవి కూడా వెయిట్ ఎక్కువ అండి. లోపల పోత కూడా ఉంది. మనం రైస్కైనా లేదన్నా సాంబార్ అది పెట్టుకోవాలన్నా కానీ పొంగళ్ళకి దేనికైనా యూజ్ చేసుకోవచ్చండి. వెయిట్ కూడా మనకి 1.800 గ్రామ్స్ దాకా 700 గ్రామ్స్ దాకా వెయిట్ అయితే ఉంటుందండి. 2250 రూపీస్ అండి ప్రైస్. ఇదొక సైజు. 4 మెంబర్స్కి రైస్ అయితే ఉడుకుతుంది. దీనిలో బిగ్ సైజ్ కూడా ఉంది మన దగ్గర. ఇది వచ్చేపటికి బిగ్ సైజ్ అండి. ఇది 5 or 6 మెంబర్స్కి రైస్ ఉడుకుతుంది. 6 మెంబర్స్కి రైస్ అయితే సరిపోతుందండి. 10 ఇంచెస్ అయితే విడ్త్ ఉంది. అలాగే 6 ఇంచెస్ అయితే హైట్ ఉందన్నమాట. లోపల దీనికి కూడా టిన్ కోటింగ్ ఉంది. చాలా బాగుంది. వెయిట్ ఎక్కువ ఉన్నాయండి. ఇది మనకి 2,900 పడుతుంది. 2,900 పడుతుందండి. ఈరోజుకి ఇంతేనండి వీడియో. మరిన్ని మంచి కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందుంటామండి.